హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి సండే ఫండే ప్రోమో గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రోమో గురించి అయితే రివ్యూ ఇచ్చేస్తున్నాను. ఈరోజు ప్రోమోలో మ్యాటర్ ఏంటంటే మనకి నాగ్ సార్ వచ్చేసి ప్రతి ఒక్కరికి కట్ హార్ట్, లవ్ హేట్ అని చెప్పేసి ఎవరికి నువ్వు హార్ట్ ఇస్తావు, ఎవరికి నువ్వు ఆ హార్ట్ని బ్రేక్ చేసేసి ఇస్తావు, అంటే ఎవరు సెట్ ఎవరు హిట్ అని చెప్పేసి అడుగుతారనమాట. అట్లా అందరికీ హార్ట్స్ అనేవి వస్తాయి. ఆ హార్ట్స్ అనేది మనకి నాకు సార్ ఒక్కొక్కరు ఈ ప్రోమోలో ఏంటంటే కొంచెం మసాలా ఏం లేదు, కానీ కామెడీ అంతా ఏం లేదు, కానీ కొంచెం ఏదో ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. అది కూడా మన విష్ణుప్రియ దగ్గర నుంచి ప్లస్ నైనిక దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళు లేనిది ఊకే ఏదో ఫన్ క్రియేట్ చేద్దామని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మళ్ళీ అది ఏంటని చెప్పేసి మీకు అప్డేట్ ఇస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిఖిల్ని లేపి నువ్వు హార్ట్ ఎవరికి ఇస్తావు, హిట్ కట్ ఎవరికి ఇస్తావు అంటే నిఖిల్ చెప్తాడు సోనియాకి కట్ ఇస్తాడు, సోనియాకి హార్ట్ బ్రేక్ చేసి ఇస్తాడు, నిఖిల్కి హార్ట్ ఇస్తాడు. నాగ్ సార్ చెప్తాడు ఎందుకు పృథ్వీ నీ మాట అంతా వింటాడా అని చెప్పేసి అడుగుతాడు. బట్ నిఖిల్ చెప్తాడు కొన్నిసార్లు వింటాడు సార్, కొన్నిసార్లు మారుతాడు, మంచిగా అవుతాడు. బట్ సోనియా అలా కాదు, కొన్ని సిచ్యువేషన్లో మాట ఫ్లిప్ అవుతుంది, అది కొంచెం మనిషికి సో బ్యాడ్ అనిపిస్తుంది అని చెప్పేసి నిఖిల్ అంటాడు. తర్వాత మళ్ళీ చూసుకుంటే తర్వాత మణికంఠ వచ్చేసి మణికంఠ హార్ట్ ప్లస్ బ్రేక్ చేసి ఒకరికి ఇవ్వాలి. మళ్ళీ అగైన్ ఈసారి రిటర్న్ ఎట్లా అంటే హార్ట్ ఏమో సోనియాకి ఇస్తాడు, బ్రేక్ ఏమో నిఖిల్కి ఇస్తాడు. ఎందుకు అంటే సోనియా కొంచెం సిస్టర్ బాండింగ్ అంట, ప్లస్ ఆమెతో పాజిటివ్నెస్ ఉంటుందంట, అది అని చెప్పేసి ఆయనకి మంచి ఫీలింగ్ కలిగిందని చెప్పేసి హార్ట్ ఇస్తాడు. హార్ట్ బ్రేక్ చేసేసేమో నిఖిల్కి ఇస్తాడు. ఎందుకు అంటే కొంచెం ఆటలో అగ్రెసివ్ అవుతాడు, నా మీద కొంచెం అగ్రెసివ్ అయినాడు, కొంచెం దొబ్బుతున్నాడు అంటే నాకు సార్ అక్కడ ఇమీడియట్గా ఒక కౌంటర్ అయితే ఇచ్చేస్తాడు జోక్గా. అంటే నిఖిల్ మీ టీమా ఆపోజిట్ అయినప్పుడు మిమ్మల్ని తొయ్యాలా లేకపోతే హగ్ చేసుకోవాలా అని చెప్పేసి సెటర్ వేయడం జరుగుతుంది. హగ్ అని ఎందుకన్నాడంటే నేను ఎపిసోడ్లో హగ్ గురించి మనకంటకైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది కదా, అదే యష్మి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం. ఈ విషయంలో నాగమణికంటని ఈరోజు ఏదో ఫన్నీ వేలో నీకు తొయ్యాలా లేకపోతే హగ్ చేసుకోవాలని చెప్పేసి అట్లా. తర్వాత వచ్చేసి మనకి నబీల్ అనమాట. నబీల్ వచ్చేసి హార్ట్ బ్రేక్ నైనికాకి ఇస్తాడు. తర్వాత విష్ణుప్రియ వచ్చేసి మనకి హార్ట్ సీతుకి ఇస్తుంది. హార్ట్ బ్రేక్ వచ్చేసి పృథ్వీకి ఇస్తుంది. పృథ్వీకి ఇచ్చేటప్పుడు కొంచెం అందరూ యూ ఈ అని చెప్పేసి ఎటకారం చేయడం, అంటే కొంచెం ఏదో హైప్ పెంచుదాము, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందని క్రియేట్ చేద్దామని చెప్పేసి అంటాం కదా మనం, బ్యాక్ బిచ్చింగ్ అని చెప్పేసి అట్లా కొంచెం ఫన్నీ వేలో యూ ఓ అని చెప్పేసి అనడము అట్లా జరిగింది. బట్ అది ఫన్నీ వేలోనే వెళ్ళింది. బట్ తర్వాత మళ్ళీ పృథ్వీని లేకపోతే హార్ట్ ఏమో యష్మికి ఇస్తాడు, హార్ట్ బ్రేక్ ఏమో విష్ణుప్రియకి ఇస్తాడు. ఇదంతా కోఇన్సిడెన్స్. ఒక 1 వీక్ ఏమో సోనియాతో ఉంటారు, 1 వీక్ ఏమో యష్మి గురించి మాట్లాడతాడు పృథ్వీ. ఫస్ట్ వీక్ ఏమో విష్ణుప్రియ అన్నాడు. 3 వీక్స్కి ముగ్గురిని సెట్ చేసుకున్నాడు. ఫస్ట్ వీక్ విష్ణుప్రియ, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అంతా సోనియా, ఇప్పుడు 4th వీక్ మళ్ళీ హార్ట్ ఏమో యష్మికి ఇచ్చేసాడు. ఏం జరుగుతుందో చూద్దాం, లెట్స్ సీ. అంటే విష్ణుప్రియ సీతుకి ఇచ్చే హార్ట్ గురించి మాట్లాడడం అంటే నాకు సీతుకి కొంచెం కృష్ణుడి బాండింగ్ ఉంది, మేమిద్దరం కృష్ణుడి భక్తురాళ్ళం అని చెప్తుంది. అవెల్లా ఎవరు అడగలేదని చెప్పేసి నాకు సార్ ఇండైరెక్ట్గా కొంచెం అనడంతో బ్యాక్ సైడ్ వాళ్ళ కంటెస్టెంట్స్ అంతా నవ్వుతారనమాట. ఇట్లా కొంచెం ప్రోమో అటు ఇటు కాకుండా ఒక 50% అయితే వచ్చింది. అంతగా ఎంటర్టైన్మెంట్ లేదు, అంతా ఏదో కొంచెం విష్ణుప్రియదే ఎక్కువ హైప్ లేపుతా ఉన్నట్టు ఉంది. బిగ్ బాస్ కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నిన్న కూడా అంతే, మనకి నిన్న ఎపిసోడ్ చూసుకుంటే అసలు నిఖిల్కి, పృథ్వీకి, సోనియాకి, విష్ణుప్రియకి వీళ్ళందరికీ ఇవ్వాల్సిన వార్నింగ్ మిస్ అయింది. బట్ ఆయననే చెప్పాడు మీతో మాట్లాడేది ఉంది అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఎడిటింగ్లో తీసేస్తారా లేకపోతే ఏమైంది అనేది మనకు తెలియదు. బట్ ఈరోజు ప్రోమో చూసుకుంటే నిన్న కూడా ప్రోమో చూసి మనం మోసపోయాం, గట్టిగా ఇస్తున్నాళ్ళే అందరికీ, గట్టిగా ఇస్తున్నాళ్ళే అని చెప్పేసి. బట్ అబ్బాయికి ఒక్కనికే గట్టిగా ఇచ్చాడు, ఎందుకంటే ఆయన తప్పు ఉంది కాబట్టి ఆయనది ఇచ్చాడు. బట్ మిగతా వాళ్ళకి కూడా తప్పు ఉంది, ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి చాలామంది ఆడియన్స్ అడుగుతున్నారు, పాయింట్అవుట్ కూడా చేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా కామెంట్స్ కూడా పెడుతున్నారు గలీజ్గా. అంటే ఎందుకు మా కంటెస్టెంట్స్నే అన్నారు, వాళ్ళని ఎందుకు అనలేదు, వాళ్ళు కూడా తప్పు చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా అనడము మాట్లాడము. అది కరెక్టే, మరి కొందరిని అనకపోతే ఏ ఆడియన్స్కైనా కోపం వస్తుంది. అది అనకపోవడం మరి నాగార్జున సార్ తప్ప లేకపోతే బిగ్ బాస్ ఏమన్నా అన్నా కూడా ఏమన్నా ఎడిటింగ్లో తీసేస్తారా, లెంత్ ఎక్కువైందా వీడియో అనేది మనకి తెలియదు. లెట్స్ సీ. ఈరోజు అయితే ప్రోమోలో కొంచెం ఫన్ క్రియేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. బట్ ఈరోజు అయితే 2 ట్విస్టులు ఉన్నాయి.
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి, మీరు పక్క రాసి పెట్టుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎలిమినేషన్ జరుగుతుంది, అది కూడా ఊహించని వంటి ఎలిమినేషన్. ఎవరో వెళ్తారనుకుంటే ఇంకెవరో వెళ్తున్నారు. లెట్స్ సీ. ప్రతి ఒక్కరూ ఓటింగ్ లిస్ట్లో అబ్బాయి అబ్బాయి అంటున్నారు కదా, బట్ అబ్బాయి వెళ్తాడా వెళ్ళడా మీరు ఈ వీడియో దీని తర్వాత ఇంకో వీడియో పెడతాను, అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ లోపలికి వస్తున్నారని చెప్పేసి. అంతవరకు వెయిట్ చేయండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే పక్కా మర్చిపోవద్దు. మీ సబ్స్క్రైబ్ మీ లైక్స్తోనే నేను ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోలు కంటెంట్ తీస్తాను. ఓకేనా? లెట్ సపోర్ట్ మీ గైస్ అండ్ ప్లీజ్ వెయిట్ ది పార్ట్ 2 అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎవరు ఎలిమినేషన్ అండ్ ఎవరు వైల్డ్ కార్డ్ ఎంత అని చెప్పేసి మీకు రివీల్ చేస్తాను. స్టే ట్యూన్, రివీల్ చేస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడితో ఈ వీడియో స్టాప్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్, లవ్ యూ, బై గైస్. సబ్స్క్రైబ్ గైస్.